పక్షవాయువు గలవాడు మరియు 4 స్నేహితులు. ఒకరోజు యేసు ఒక ఇంటిలో బోధించుచూ ఉండెను. ఆ ఇంటి చుట్టూ గొప్ప జనసమూహములు కూడి ఉండెను. ఆ సమయంలో 4 స్నేహితులు వారి స్నేహితుడైన పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని తమ చేతులతో మోసుకొని వచ్చిరి. యేసు ఆయనను స్వస్థపరచగలడని నమ్మి జనము అధికమై ఇంటిలోకి వెళ్ళలేకపోయినందున ఇంటి పైకెక్కి పైకప్పును తొలగించి ఆ పక్షవాయువు గల వ్యక్తిని యేసు ఎదుట క్రిందకి దింపిరి. యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పెను. తర్వాత ఆయన అతనితో ఇలాగనెను, లేచి నీ పరుపునెత్తుకొని పొమ్మనెను. ఆయన తక్షణమే లేచి తన పరుపును తీసుకొని వెళ్ళెను. అతడు సంపూర్ణముగా స్వస్థత పొందెను. అక్కడ ఉన్న జనసమూహములంతయు ఆశ్చర్యపడిరి మరియు దేవుని మహిమపరిచిరి. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? దేవునిపై విశ్వాసము, ప్రేమ ఉన్న ఎడల అద్భుతములు జరుగునని మరియు ఇతరులను యేసు యొద్దకు తీసుకువచ్చే స్నేహపూర్వకమైన వ్యక్తులుగా మనం ఉండాలని నేర్పిస్తూ ఉంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.